నిత్యావసర సరుకుల్లో చాలా ముఖ్యమైన చక్కెర ధరలు పెరుగుతూ ఉన్నాయి సార్. గత 15 రోజులుగా చూసుకుంటే కనుక ఒక 14 రూపాయలు పెరిగింది పర్ కేజీ. మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ పంచదార ధరలు ఇంతలా పెరగడానికి గల కారణాలు ఏంటి సార్? మీరు అన్నదేమో పెరిగిన మాట నిజము. ఇప్పుడు మీకు ఆగస్ట్లోనే 20% పెరిగింది, లాస్ట్ 2 monthsలో 40% పెరిగింది. ఆల్ ఇండియా రిటైల్ ప్రైస్ మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫేర్స్ ఇచ్చింది చూశాను నేను, 52.3 రూపీస్. మీకు ఇది పంజాబ్లో అయితే 65 రూపీస్ దాకా పెరిగింది. సో మీకు ఎందుకు ఇంత 2 monthsలో 40% పెరిగింది? ఇప్పుడు మళ్ళీ ఫెస్టివ్ సీజన్ ఇప్పుడు మనం స్టార్ట్ అయింది కదా, శ్రావణ మాసంతో మొదలవుతుంది. మీకు తర్వాత వినాయక చవితి, మీకు దసరా, దీపావళి, న్యూ ఇయర్, సంక్రాంతి అక్కడ వరకు నడుస్తూనే ఉంటాయి. సో మీకు సంక్రాంతితో పండుగలు, తర్వాత శివరాత్రి, శ్రీరామనవమి, మనకి హిందువులకు పండుగలకు ఎప్పుడు ఉంటాయి, పండుగ లెక్క కాదు. కానీ ఈ స్ట్రెచ్ ఎప్పుడు కూడా మీకు శ్రావణ మాసంతో మొదలై మీకు జనవరి నాటికి కూడా మీకు ఒక రకంగా పండుగలు కంటిన్యూస్గా వస్తుంటాయి. సో అందువల్ల ఈ టైంలో షుగర్ డిమాండ్ హెవీగా ఉంటుంది. సో దీనికి మాట్లాడంటే బీహార్ మంత్రి ఆయన అంటాడు, బీజేపీ మంత్రి, సో డయాబెటీస్ ఎక్కువైపోయింది, షుగర్ ధరలు పెరిగితే మంచిదే అంటాడు. సో వీళ్ళ రెస్పాన్స్ ఎట్లుంటుంది? నిర్మలా సీతారామన్ ఉల్లిగడ్డ ధరలు పెరిగాయంటే నేను ఉల్లి తినని కుటుంబం నుంచి వచ్చిన నేను మా దగ్గర ఉల్లి తినమంటారు. సో నాకు మీరు తినరా కాదు కదా. సో డయాబెటీస్ ఎక్కువైన మాట నిజం అని చెప్పి షుగర్ ప్రైస్ పెంచుకున్నారా? సో అందువల్ల ప్రభుత్వం అసలు సమస్యని ఎక్నాలెడ్జ్ చేస్తానికి సిద్ధంగా ఉండాలి కదా. ఎందుకు ఇప్పుడు చరిత్రలో మొదటిసారి లాస్ట్ 10 yearsలో మనం ఎప్పుడు షుగర్ ఇంపోర్ట్ చేసుకోలే ఇంతవరకు. లాస్ట్ 10 yearsలో ఆత్మనిర్భరత అంటే అది. ఇప్పుడు ఆత్మనిర్భరత పోయింది, ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. 1 million tons ఆఫ్ షుగర్ ఇంపోర్ట్ చేయడానికి ప్రభుత్వం అనుమతించింది. భారతదేశంలో షుగర్ పైన ఇంపోర్ట్ డ్యూటీ 100% రవిశంకర్, 100%. ఎందుకంటే మన దేశంలో స్వయం సమృద్ధి ఉంది, సెల్ఫ్ రిలయంట్ ఉన్న కమాడిటీ షుగర్. అన్ఫార్చునేట్లీ ప్రభుత్వ విధానాల గందరగోళం వల్ల, ఒక దృక్పథం లేక, ప్లాన్ లేక ఉండడం వల్ల ఏమైందంటే మనం 10 yearsలో ఏనాడు దిగుమతి చేసుకుంది, ఇవాళ దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితికి నెట్టివేయబడ్డాం. ఎంత ఆత్మనిర్భరత అనే నినాదం ఒకవైపు ఏంటి, రియాలిటీ అని చూడండి. అంటే ఇథనాల్ తయారీకి చెప్తాను. సో మన దేశంలో ఎందుకు మనం దిగుమతే కాదు, మనం ఎగుమతులు కూడా చేస్తాం. 2021లో ఏకంగా 12 million tons ఎగుమతి చేశాం, ఎక్స్పోర్ట్ చేశాం. మనం వరల్డ్ 2nd largest ప్రొడ్యూసర్ షుగర్ ఆఫ్టర్ బ్రెజిల్ తర్వాత 2వ అతిపెద్ద ఉత్పత్తి మన దేశంలోనే. సో మీకు 2021లో 12 million tons ఎక్స్పోర్ట్ చేస్తే ఇప్పుడు 2025కి వచ్చే వరకు 2 million tons పడిపోయింది. అంటే ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయినాయి, ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి. 1 million tons వరకు ఇంపోర్ట్ డ్యూటీ లేదు. ఆఖరికి పాకిస్తాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాను కూడా చర్చ జరుగుతుంది. పాకిస్తాన్ రిక్వెస్ట్ చేసింది మా దగ్గరికి వెళ్ళి తీసుకోండి. మరి దేనికి పరిస్థితి? ఇప్పటి వరకు మన సెల్ఫ్ రిలయంట్, ఎందుకంటే మన దేశంలో ఒక 34 million tons ఆఫ్ షుగర్ ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు మన దేశంలో కన్జంప్షన్ 28 million tons. సో 34 million tons షుగర్ ప్రొడక్షన్ ఉంది, 28 million tons మన అవసరాలు ఉన్నాయి. అందువల్ల క్లియర్గా సర్ప్లస్ ప్రొడక్షన్ ఉన్న దేశం కనుక మనం ఎగుమతి చేసుకుంటూ వచ్చాం, రికార్డ్ స్థాయిలో ఎగుమతి చేస్తాం. మనకు దిగుమతులు 10 ఏళ్ళుగా చేయలే. ఇప్పుడు ఏం జరిగింది? మరి ఏం జరిగింది అంటే కొంత ప్రొడక్టివిటీ క్రాప్ లాస్ అన్నమాట నిజం. ఉత్తరప్రదేశ్ లాంటి ప్లేస్లో మీకు ఈ షుగర్ కేన్ క్రాప్ డిసీజ్ వచ్చి కొంత తగ్గిన మాట నిజం. తర్వాత ఈసారి డెఫిషియెంట్ రెయిన్ఫాల్, వర్షాభావ పరిస్థితుల వల్ల కూడా మీకు షుగర్ కేన్ పండించే ప్రాంతాల్లో 30% వరకు కూడా డెఫిషియెంట్ రెయిన్ఫాల్ ఉంది. షుగర్ కేన్ ఇది హైలీ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్ కనుక వాటర్ అవైలబిలిటీ తగ్గితే షుగర్ ఉత్పత్తి తగ్గుతుంది. అంటే ప్రొడక్టివిటీ తగ్గింది, షుగర్ రికవరీ కూడా తగ్గింది. చెరుకు నుంచి షుగర్ కేన్ నుంచి షుగర్ ఎంత పర్సెంటేజ్ రికవర్ అయితే కూడా తగ్గింది. ఆ ఫ్యాక్టర్స్ అన్నమాట నిజం. కొంత హోర్డింగ్ కూడా ఉండొచ్చు, ఎందుకంటే ధరలు పెరుగుతున్నప్పుడు వ్యాపారస్తులు దాచిపెడుతుంటారు. కానీ ఇవన్నీ కూడా ఒక ఎత్తే. అసలు కారణం ఏంటంటే ఇథనాల్కు డైవర్ట్ అవుతుంది. మీరు అన్నట్లు మామూలుగా డైవర్ట్ కావడం లేదు. ఈరోజు దేశంలో మొత్తం 499 డిస్టిలరీస్ ఉన్నట్టున్నాయి, గుర్తు నియర్లీ 500 డిస్టిలరీస్ ఉన్నాయి ఆల్ ఇండియా డిస్టిలరీస్ అసోసియేషన్ లెక్కల ప్రకారం. ఇందులో మనకు ఇథనాల్ ప్రొడక్షన్లో
మేజర్ ఫీడ్ స్టాక్ ఇవాళ షుగర్ కేన్. 35% వరకు షుగర్ కేన్ వచ్చాయి. ఆ తర్వాత మేజ్, అగ్రికల్చర్ వేస్ట్ అవుతుంది. ఇలా చూడండి విచిత్రంగా గవర్నమెంట్ పాలసీస్ ఉంటాయి. మనము పెట్రోల్ డీజిల్ దిగుమతి చేసుకుంటున్నాం కనుక ఆ దిగుమతుల పైన ఎక్కువ డాలర్లు చెల్లిస్తున్నాం కనుక బయోఫ్యూయల్ పాలసీ పట్టుకొచ్చారు. నిజమే, అక్కడ వరకు కాదని ఎవరు అంటలేరు. ఎందుకంటే 2014లో మన టోటల్ ఆయిల్ అవసరాల్లో 77% మనం ఇంపోర్ట్ చేసుకుంటే ఇప్పుడు అది 88.6% పెరిగింది. అందువల్ల డాలర్లు ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. కానీ డాలర్లు మీరు ఒకవైపు ఓ చేయితో తీసుకొని ఇంకో చేయితో ఇస్తే లాభం ఏంటి? అసలు ఆలోచించాలి కదా. డాలర్లు సేవ్ చేయడానికి బయోఫ్యూయల్ పట్టుకొచ్చారు. ఇప్పుడు ఏమైంది? బయోఫ్యూయల్ కు ఒక డిస్ప్రపోర్షనేట్ ఎంఫసిస్ ఇవ్వడం వల్ల, ఒక ప్రణాళిక లోపం వల్ల, ఒక దార్శనికత లేకపోవడం వల్ల ఆత్మనిర్భరత దెబ్బతిని వాళ్ళ షుగర్ ఇంపోర్ట్ చేసుకుంటాం. మన షుగర్ ఇంపోర్ట్ డాలర్లు ఖర్చు పెట్టాలా వద్దా? పెట్రోల్ డీజిల్ ఇంపోర్ట్ల పైన డాలర్లు సేవ్ చేసుకుంటామంటే ఇప్పుడు షుగర్ ఇంపోర్ట్ల వల్ల డాలర్లు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. అది కూడా మీకు షుగర్ ఎక్స్పోర్ట్ తగ్గడం వల్ల 12 lakh టన్స్ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు వచ్చే డాలర్లు 2 lakh టన్స్కి వస్తుందా? అంటే షుగర్ ఎక్స్పోర్ట్ వల్ల డాలర్ల లాస్ అయ్యాం, షుగర్ ఇంపోర్ట్ వల్ల డాలర్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇదే కాకుండా మీకు ఆయిల్ సీడ్స్, పల్సెస్ కల్టివేట్ చేయాల్సిన ల్యాండ్ ఇవాళ షుగర్ కేన్ కు, మేజ్ కు అంటే చెరుకు, మొక్కజొన్నకు డైవర్ట్ చేయాల్సి వస్తుంది. నూనె గింజలు, మీకు పప్పు దినుసులు కల్టివేట్ చేయడం వల్ల ఆల్రెడీ పల్సెస్ అండ్ ఆయిల్ సీడ్స్ లో మనది ఇంపోర్ట్ డిపెండెంట్. మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. ఇప్పుడు ఉదాహరణకు కందిపప్పును మనం మియాన్మార్ నుంచి దిగుమతి చేసుకుంటాం. ఇలా ఇతర ప్రాంతాల నుంచి మనం పామ్ ఆయిల్ మలేషియా నుంచి దిగుమతి చేసుకుంటాం. సో ఆయిల్ దిగుమతి చేసుకుంటాం. ఇప్పుడు ఆ డిపెండెన్సీ కూడా పెరుగుతుంది. అంటే మోర్ డాలర్లు మనం పప్పు దినుసులు దిగుమతి చేసుకోవడానికి, నూనె గింజలు దిగుమతి చేసుకోవడానికి మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దానివల్ల డాలర్లు ఖర్చు కావడమే కాదు, ఇంపోర్ట్ కూడా వీఆర్ ఇంపోర్టింగ్ ఇన్ఫ్లేషన్. మనకు వీఆర్ ఇంపోర్టింగ్ ఇన్ఫ్లేషన్. చూడండి, ఆశ్చర్యంగా ఉంటుంది. ద్రవ్యోల్బణాన్ని కూడా మనం ఇవాళ దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. నేను ఒకసారి కౌన్సిల్లో ఉండగా ఇలాగే పప్పు దినుసుల ధరలు బాగా పెరిగితే మేము రైజ్ చేసాం. మంత్రి గారు లేచి మేము విదేశాల నుంచి పప్పు దినుసులు దిగుమతి చేసుకుంటున్నాం, మియాన్మార్ను దిగుమతి చేసుకొని ధరలు తగ్గిస్తామన్నారు. నేను వెంటనే లేచి గ్లోబల్ ఇండియన్ ట్రేడింగ్ కంపెనీల వెబ్సైట్లు కోట్ చేస్తూ, మినిస్ట్రీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డేటా కోట్ చేస్తూ చెప్పాను, అయ్యా ఇండియాలో ఉన్న ప్రైస్ కన్నా మియాన్మార్లో ఎక్కువ ప్రైస్ ఉందయ్యా, మీరు అది తీసుకొని దిగుమతి చేసుకొని ధరలు తగ్గిస్తా నాకు చెప్పండి, యూ విల్ బి ఇంపోర్టింగ్ ఇన్ఫ్లేషన్ అని చెప్తే మంత్రి గారికి ఆన్సర్ లేకుండా వెళ్ళిపోయింది. సో అందువల్ల మనకు పొలిటికల్ డిస్కోర్స్ లో ఫ్యాక్ట్ బేస్డ్ అనాలిసిస్, ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చనింగ్ లేకపోవడం వల్ల ప్రభుత్వాలు ఇలా తయారవుతున్నాయి. చూడండి, మీరు పెట్రోల్ డీజిల్ పైన డాలర్లు తగ్గిస్తామని చేసి ఇవాళ ఆఖరికి షుగర్ ఇంపోర్ట్ పైన డాలర్లు ఖర్చు పెడుతున్నాం, షుగర్ ఎక్స్పోర్ట్స్ తగ్గించుకొని డాలర్లు లాస్ అవుతున్నాం, ఆయిల్ సీడ్స్, నూనె వంట నూనెల పైన దిగుమతుల పైన పప్పు దిగుతున్నా డాలర్ ఖర్చు పెట్టాల్సిన దుస్థితికి తెచ్చుకుంటున్నాం కదా.